SB9 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం సామర్లగూడ మండలంలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాల మహానాడు జేఏసీ నాయకుడు బొంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు 341 ఆర్టికల్కి వ్యతిరేకంగా వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాల పరిధిలోనికి తీసుకువస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఈ యొక్క తీర్పు రాజ్యాంగ విరుద్ధమని నిరసనగా 21వ తారీఖున భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది అని, అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను విడదీస్తూ రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని, ముందుగా రిజర్వేషన్ శాతాన్ని జనాభా ప్రాతిపదికన పెంచాలి అని, రాజకీయ పార్టీలు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని అన్నారు. ప్రతి మాల సోదరుడు ఈ భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జేఏసీ సీనియర్ నాయకులు నేతల హరిబాబు, లింగం శివప్రసాద్, ద్వారా సుధాకర్, జానీ మోసెస్, కాకర ప్రసాద్, బిపెల్లి పండు, లింగం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ రోజున సమావేశం అవ్వడం జరిగింది. మరి ఏదైతే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా 341 ఆర్టికల్ని పరిధిలో తీసుకోకుండా ఈ యొక్క మాల మాదిగ రెల్లి రిజర్వేషన్ని తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క స్టేట్మెంట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని పూర్తిగా మేమే కాదు, దేశ నాయకులైనటువంటి BSP నాయకులు మాయావతి గారు కానీ, అలాగే అప్వాలే గారు కానీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ రీతిలోనే ఈరోజు మేము కూడా దీన్ని వ్యతిరేకించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక SC కేటగిరీలో ఉన్నటువంటి 59 ఉపకులాల్లో ఒక మాదిగా ఉపకులానికి చెందినటువంటి వ్యక్తులే మాకు రిజర్వేషన్ కావాలి, మేము విడిపోతాం, మాకు వచ్చినటువంటి రిజర్వేషన్ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మిగతా 59 ఉపకులాల్లో ఉన్నటువంటి రెల్లి సోదరులు కానీ, ఉపకులాలు కానీ, మాల ఉపకులాలు కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఎప్పుడో 1940లోనో ఎప్పుడో రిజర్వేషన్లు కేటాయించి 15% కేటాయిస్తే ఇప్పటికీ అదే 15% ఈ మాల సోదరులకి, మాదిగ సోదరులకి, రెల్లి సోదరులకి, ఉపకులాలకి కేటాయిస్తూ జరుపుకుంటూ రావడం జరుగుతుంది. మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడున్న జనప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయించాలి. ఫస్ట్ మాల సోదరులకి అసలు ఏముంది, వాళ్ళు చేయడానికి కనీసం ఒక వృత్తి అనేది లేదు. మాదిగలకి వృత్తి ఉంది, చర్మకారులని, లేకపోతే డబ్బులు కొట్టే వాళ్ళని చెప్పేసి వృత్తి కేటాయించడం జరిగింది. మాల వాళ్ళకి ఏ వృత్తి ఉందని చెప్పేసి మీరు ఈ రిజర్వేషన్ని రద్దు చేయాలి, రిజర్వేషన్ని వివిధ కులాలకు పంచాలని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారో మరి ఆశాస్పదంగా ఈ విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ రాగానే దీన్ని కొనసాగిస్తాం, వెంటనే జిల్లాల వారీగా మేము దీన్ని వర్గీకరణ చేస్తామని చెప్పేసి ప్రతి మీటింగ్లోనూ మాలలకు వ్యతిరేకంగా, మాలల ఓట్లతో మాకు సంబంధం లేదనే రీతిలో ఈ రోజున అతను ప్రతి ఒక్క స్టేట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఏదో విధంగా రెచ్చగొట్టి అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వివిధ పథకాలను వ్యత్యాసం విధంగా అడగరు, ఇలా కొట్టు చేస్తారు, మాల మాదిగలు కొట్టు చేస్తారో, మేము ఇచ్చిన పథకాలు మేము ఎలాగ అమలు చేయలేము, ఏదో రకంగా మమ్మల్ని వీళ్ళని కొట్టు చేస్తూ ఉంటే మేము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే మాల మాదిగల్ని విడగొట్టాలని చూస్తున్నటువంటి ప్రభుత్వాల్ని ఎండగట్టే తీరతాం. రానున్న ఏ ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా మాల ఓట్లతో సంబంధం లేదని ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీని వ్యతిరేకించి తీరుతామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ రానున్న 21వ తారీఖున జరగబోయే భారత్ బంద్ విజయవంతం చేస్తాం. అలాగే 25వ తారీఖున జరిగే జంకానా గ్రౌండ్ విజయవాడలో జరిగే సభను కూడా విజయవంతం చేసి తీరుతామని, మాల సత్తా ఏంటో మేము చూపిస్తామని సభాముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు బొంగా సతీష్ కుమార్, నేను మాల మహానాడు జేఏసీ నాయకుడు. జై భీమ్.